హాయ్. నేను ఈరోజు పీరియడ్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఈ మధ్య జనాలకి పూజలు ఎక్కువైపోయి బాగా పిచ్చి పట్టిందండి. మీరు ఏమైనా అనండి, నన్ను తిట్టినా పర్వాలేదు. నేనైతే చెప్పాలనుకుంది ఈరోజు చెప్పాలని అనుకుంటున్నా. ఈ పూజల వల్ల ఏం చేస్తున్నారంటే, అది ముట్టుకోకూడదు, ఇది ముట్టుకోకూడదు, ప్రతిదానికి వెళ్ళి స్నానాలు చేసేయడం. పీరియడ్స్ రాగానే తలస్నానం, అది ఏ టైం అయినా కానీ తలస్నానం చేసేయడం. అది అర్ధరాత్రి అపరాత్రి మీరు తలస్నానాలు చేస్తే ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు అర్థమవుతుంది ఆ విషయం. ఇలా సఫర్ అయిన వాళ్ళని నేను చూశాను, ఇబ్బంది పడుతున్న వాళ్ళని కూడా చూస్తున్నా. కాబట్టి మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, పక్కకు ఉండమన్నది ఎందుకంటే మనం ఆ టైంలో చాలా సిక్గా ఉంటాం. కాబట్టి ఆ 3 to 5 days మనకు రెస్ట్ ఇస్తే పక్కకు ఉండి ఆ రోజుల్లో మనం కోలుకొని మళ్ళీ మన పనుల్లోకి వచ్చినప్పుడు హెల్తీగా ఉంటామన్న ఉద్దేశంతో రెస్ట్ తీసుకోమని చెప్పారు. అందుకు పక్కకు పెట్టారు మనల్ని. అంతే తప్ప అది మనం ముట్టుకుంటే మనకేం రోగాలు వస్తాయని కాదు. మీ పిచ్చితోని అనవసరంగా డిస్టర్బ్ అయ్యి ఫ్యామిలీ మొత్తాన్ని డిస్టర్బ్ చేయొద్దు. పూజ అనేది మనస్సులోంచి రావాలి. మీరు మనస్సులోంచి చేయండి పూజ. దేవుడి ముందు కూర్చుని ఒక 5 minutes అయినా సరే బాగా ప్రేయర్ చేయండి. దేవుణ్ణి ఎట్లా కళ్ళు మూసుకుంటే దేవుడు మీ కళ్ళ ముందు కనబడాలి. అది పూజ. పూజ అంటే మీరు అది ముట్టుకోవద్దు, ఇది ముట్టుకోవద్దు, ఇలా చేయొద్దు, అది చేయొద్దు, ఇది కాదు పూజ. శుభ్రంగా ఉండి, ఎందుకు శుభ్రంగా ఉండాలంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి. మీరు శుభ్రంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని శుభ్రంగా స్నానం చేసి పవిత్రంగా ఉండమని చెప్తారు. దాన్ని అడ్డు పెట్టుకొని మీరు కొన్ని జోడించి దాన్ని మరీ చండాలం చేసేస్తున్నారు. ప్లీజ్ మారండి. హాయ్, ఐఎమ్ రాణి రెడ్డి, కౌన్సిలర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.